అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా దాశరథి గారి జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో నిర్వహిస్తుంది. మహాకవి, ప్రజాకవి, ప్రజల బాధని, తెలంగాణ గోసని, యాసని, తెలంగాణ జీవన శైలిని తన కవిత్వం ద్వారా, సాహిత్యం ద్వారా, కవితల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచానికి ఎలుగెత్తి చాటి చెప్పిన అత్యంత అద్భుతమైన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. గూడూరు ప్రాంతం నుంచి ప్రస్థానం ప్రారంభించి హైదరాబాదులో, భోపాల్లో తన జీవన ప్రస్థానాన్ని కొనసాగించి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ప్రజా ఉద్యమంలో నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటాలన్నింటిలో ముందుండి నిలిచి అక్షరధారిగా ఒక చైతన్యమూర్తిగా ప్రజలందరినీ చైతన్యపరిచినటువంటి గొప్ప సాహితీమూర్తి దాశరథి గారు. దాశరథి గారి జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ఈ నేపథ్యంలో ఈరోజు గౌరవ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, వారి ఆశీస్సులతో ఇక్కడికి అందరూ విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి మనందరి కరతాళ మధ్య శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, వారు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్గానే కాకుండా బీసీ డెవలప్మెంట్, అలా ఇతర ఆర్టీసీకి సంబంధించిన ఇతర శాఖలన్నింటిలో కూడా కీలకమైన బాధ్యతలు పోషిస్తూ ప్రస్తుతం హైదరాబాద్ జంట నగరాల్లో జరుగుతున్నటువంటి బోనాల పండుగని అత్యంత వైభవంగా ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయేలాగా నిర్వహిస్తున్నారు వారి సారథ్యంలో. వారు కూడా ఇక్కడికి వచ్చేసేందుకు వారికి మనందరి కరతాళాల మధ్య స్వాగతం చెప్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సాహితీవేత్తలు, కవులు, కళాకారులు ఎంతోమంది రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేశారు. వారందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన నమస్సులు, స్వాగతాలు పలుకుతున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సంబంధించి ఉద్యమ కాలంలో అందరినీ జాగృతపరిచి మనందరిలో ఒక కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, లోక కవి అందశ్రీ గారికి మనందరి కరతాళాల మధ్య వారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే ప్రజా జీవితాన్ని, కవిత్వాన్ని, సాహిత్యాన్ని, పాటని తన జీవన చిరునామాగా మలుచుకున్న అవని కవి, ప్రజాకవి, పచ్చని కవి, ఆకుపచ్చ కవి జయరాజ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడిగా గురుతరమైన బాధ్యతలు నిర్వహించిన మంచి కవి యాకూబ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే దాశరథి గారి కుటుంబ సభ్యులు ఇక్కడికి విచ్చేశారు. వారసత్వ సంపదగా అని మాత్రమే కాకుండా దాశరథి గారి జైవికమైనటువంటి వారసత్వాన్ని తీసుకొని ఎప్పటికప్పుడు ప్రతి సందర్భంలో కూడా దాశరథి గారి స్ఫూర్తిని మనందరిలో నింపడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్న వారి వారసులు లక్ష్మణ్ గారు, ఇందిర గారు, అలాగే గౌరీశంకర్ గారు, వారందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. వారికి మనందరి కరతాళాల మధ్య స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మనందరం ఇక్కడికి రావడానికి ప్రధాన హేతువు ఒకవైపున దాశరథి గారు అయితే, దాశరథి గారి పేరిట ఏటా ప్రతి సంవత్సరం ఒక అత్యంత అద్భుతమైన సాహితీ పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఒక మంచి కవికి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి కవిగా ఈ సంవత్సరం కమిటీ, ఒక నిపుణుల కమిటీ సూచించిన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు అందరూ ఆమోదించిన మేరకు ఈరోజు దాశరథి గారి పురస్కారాన్ని స్వీకరించడానికి విచ్చేశారు అన్నవరం దేవేందర్ గారు. ప్రముఖ కవి, కాలమిస్టు, ఊరు దస్తూరి అనే పేరుతో తెలంగాణ జనజీవన చిత్రాన్ని మంచి మాటల్లో తెలంగాణ పలుకుబడిలో చెప్పినటువంటి మంచి కవి, మంకమ్మ తోట లేబర్ అడ్డా, అలాగే మరెన్నో కవితలతో, కావ్యాలతో తనదైన ముద్ర వేసిన ఆధునిక నవీన కవి, తెలంగాణ మాండలికాన్ని ఒడిసి పట్టిన కవి అన్నవరం దేవేందర్. సో ఈరోజు ఈ పురస్కారాన్ని స్వీకరించబోతున్న కవి, వారికి కూడా, వారి కుటుంబ సభ్యులందరికీ, వారి అభిమానులందరికీ, కరీంనగర్ జిల్లా నుంచి తరలి వచ్చిన ప్రతి సాహితీవేత్తకి అందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం. అలాగే మీడియా మిత్రులకు, పత్రికా ప్రతినిధులందరికీ, అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు ఈ విషయమై చాలా స్పష్టంగా, క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. దాశరథి గారు
ఏ తెలంగాణ కోసమైతే నిరంతరం తపించారో అలాంటి దాశరథి గారికి నివాళిగా నీరాజనంగా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు. ఆ మేరకు ఈ రూపొందించడం జరిగింది. అలాగే మంచి ప్రకటనలు కూడా చేయబోతున్నారు సార్. దాశరథి గారి స్మృతిలో భవిష్యత్ తరాలందరూ గుర్తుంచుకునే దిశగా గౌరవ మంత్రివర్యులు ఒక మంచి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి మాకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అలా ఒక మంచి ఆదేశాలు ఇస్తూ ఎప్పటికప్పుడు కూడా మమ్మల్ని నడిపిస్తున్న గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ అందరికీ నమస్సులు.